హలో నమస్తే. నిన్న స్టాలిన్ గారు హీరో విజయ్, దళపతి విజయ్ పెద్ద మీటింగ్ పెడితే లక్షల మంది జనాలు వచ్చారు. పెద్ద క్రౌడ్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి మీటింగ్కి లక్షల మంది జనాలు వచ్చి పాపం ఆయన పొత్తులో లేనప్పుడు 2 చోట్ల ఓడిపోయాడు కదా, అలాగే అనిపించింది. ఆ క్రౌడు వేల మంది, లక్షల మంది వచ్చారు. ఎవరికి? దళపతి విజయ్కి. స్టాలిన్ గారు ఆ క్రౌడ్ని చూసి సింపుల్గా ఒకే పదం అన్నాడు. ఏమని? ఏ క్రౌడ్ విదౌట్ ఐడియాలజీ అన్నాడు. అర్థమైందా? ఏం మాట్లాడలేదు, ఒకటే మాట, ఏ క్రౌడ్ విదౌట్ ఐడియాలజీ అన్నాడు. ఎవరిని? దళపతి విజయ్కి వచ్చినటువంటి క్రౌడ్ని. ఆయన ఉద్దేశం ఏంటి? క్రౌడ్ విదౌట్ ఐడియాలజీ అంటే ఆ క్రౌడ్కి ఎలాంటి ఒక ఐడియా అనేం లేదు. ఓన్లీ దళపతి విజయ్ కోసం మాత్రమే వచ్చారు తప్ప వాళ్ళకి ఒక ఐడియా అనేది లేదు. అంటే అతని మీద అభిమానంతో వచ్చారు తప్ప వీళ్ళకి ఒక ఐడియా అనేది లేదు అని చెప్పడానికి స్టాలిన్ యొక్క అభిప్రాయం, అతని అభిప్రాయం అనుకుంటా. ఈ సింగిల్ హెడ్లైన్స్ పెట్టారు ఇంగ్లీష్ ఛానల్స్ మొత్తం కూడా, క్రౌడ్ విదౌట్ ఐడియాలజీ. స్టాలిన్ హిట్స్ బ్యాక్ అట్ విజయ్ అని ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్. క్రౌడ్ విదౌట్ ఐడియాలజీ టైటిల్ చూసి నాకు మాట్లాడాలనిపించింది. ఇప్పుడు మన ఇండియాలో ఒక ఐడియాలజీ మీద 2 పార్టీలు, మంచి ఐడియా అంటే ఒక స్ట్రాంగ్ ఐడియాలజీ మీద 2 పార్టీలు, ఒకటి భారతీయ జనతా పార్టీ, 2 కాంగ్రెస్ పార్టీ. వాళ్ళిద్దరూ ఒక ఐడియా మీద కూర్చుంటారు. నాకు చాలాసార్లు భారతీయ జనతా పార్టీలో చేరాలనిపించింది. ఐ ఫెల్ట్ మెనీ టైమ్స్ దట్ ఐ షుడ్ గో అండ్ జాయిన్ ఇన్ భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే దే ఆర్ బెటర్ దెన్ ఎవ్రీబడి. అసలు అందరికంటే చాలా బెటర్ వ్యక్తులు ఒక ఐడియాలజీ మీద, సిద్ధాంతం మీద నిలబడేటువంటి పార్టీ ఏమైందంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళే. ఇప్పుడు ఓన్లీ వాళ్ళతో వచ్చిన సమస్య ఏంటంటే వైలెన్స్. దానికి అనుబంధ సంస్థలైనటువంటి కొన్ని హిందుత్వ సంస్థలు లైక్ ఆర్ఎస్ఎస్ కానీ, బజరంగ్ దళ్ కానీ, విహెచ్పి, విశ్వ హిందూ పరిషత్ కానీ, ఇట్లాంటి వాళ్ళు కొద్దిగా మైనారిటీస్ మీద దాడి చేస్తున్నారు అనేటువంటి ఆ యొక్క ఆరోపణలు. ఓకే, అది గినక లేకపోతే భారతీయ జనతా పార్టీ నెంబర్ 1 పార్టీ. ఓకే, అండ్ ఐ థాట్ మెనీ టైమ్స్ ఐ జాయిన్ ఇన్ భారతీయ జనతా పార్టీ. I don't have an issue with Bharatiya Janata Party as long as they don't indulge in any violence and they say that we respect minorities. No violence and we respect minorities అంటే then BJP also is a good party. Of course now ఇప్పుడు కూడా గుడ్ పార్టీ కాబట్టి వాళ్ళు 15 సంవత్సరాలు పరిపాలిస్తున్నారు, వాళ్ళ దృష్టిలో గుడ్ పార్టీ. బట్ I feel that they are good party because they stand in the ideology. They have an idea, their ideology. ఏ ఐడియాలజీ మీద నిలబడాలనేది they know that Bharatiya Janata Party. కాబట్టి 100 సంవత్సరాలు ఒకే ఐడియాలజీని పట్టుకొని చివరికి 15 సంవత్సరాలు అధికారంలోకి వచ్చే విధంగా ఒక స్ట్రాంగ్గా బిల్డప్ చేసుకున్నారు ఫౌండేషన్ని. దానికి ఒక ఐడియా అనేది ఉంది బీజేపీకి సంబంధించి. ఆఫ్కోర్స్ ఇంకా కాంగ్రెస్కి కూడా సెక్యులర్ ఐడియా ఉంది. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏంది, వాళ్ళు స్వతంత్రం ముందు నుంచి పెట్టుకుంటూ వచ్చారు, పెట్టుకుంటూ ఒక సెక్యులర్ ఐడియాలజీలో కూర్చున్నారు. వాళ్ళకి తెలిసి మెజారిటీ హిందువులు ఉన్నప్పటికీ కూడా మైనారిటీస్ ప్రొటెక్షన్ అనే దాని మీద ఎందుకు కూర్చున్నారు, వాళ్ళకి ఒక ఐడియా ఉంది. ఓకే, వాళ్ళకి తెలుసు మైనారిటీస్ తక్కువ ఉంటారు కదా, మైనారిటీ అంటే మైనారిటీ రైట్. దెన్ కాంగ్రెస్ నోస్ దట్ మైనారిటీ మీన్స్ యూ ఫాల్ ఇన్ మైనారిటీ. మెజారిటీ మీన్స్ మెజారిటీ ఓట్లు పడినప్పుడు ఇట్ ఈస్ రిస్క్ టు కాంగ్రెస్. అయినా సరే ఆ ఐడియాలజీ మీద కూర్చున్నారు. మైనారిటీ వెల్ఫేర్, మైనారిటీ ప్రొటెక్షన్ అనే దాని మీద దే హ్యావ్ దన్ ఐడియా. ఓకే, వీళ్ళిద్దరికి ఒక ఐడియా ఉంది, ఐడియాలజీ. విజయ్కి వచ్చిన క్రౌడ్ని చూసి రీజనల్ పార్టీస్లో చాలా వాటికి ఐడియా ఉందా లేదా అని అనుమానం రీజనల్ పార్టీస్కి. ఇప్పుడు ఆ విజయ్ని చూసి చాలామంది వచ్చారు, వాళ్ళకి నిజంగా ఒక ఐడియా అనేది ఉందా? ఇప్పుడు విజయ్ కనుక టక్కన బీజేపీతో వెళ్తే బీజేపీకి వెళ్తారు, కాంగ్రెస్కి వెళ్తే కాంగ్రెస్లోకి వెళ్తారు. మన ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఉంది. తెలుగుదేశం పార్టీ ఒకసారి రాహుల్ గాంధీతో వెళ్ళారు, ఒకసారి బీజేపీతో వెళ్ళారు. ఆయన మ్యాక్సిమం బీజేపీతోనే పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఒకసారి ఎందుకో మరి ఆయనకి మోడీ గారి మీద గొడవ పెట్టుకుని పోయి కాంగ్రెస్లో చేరాడు. ఓకే, ఎలెన్స్ పెట్టుకున్నాడు. ఆయనకు ఒక ఐడియాలజీ ఉందా లేదని నాకు డౌట్ థియరీ మీద. డూ దే హ్యావ్ ఎన్ ఐడియాలజీ? దట్ ఇట్స్ వెరీ డౌట్ఫుల్. కాబట్టి ప్రతిసారి వాళ్ళు గెలిచిన ప్రతిసారి ఐడియాలజీ ఉన్న భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే అధికారంలోకి వచ్చారు తప్ప విదౌట్ బీజేపీ టీడీపీ నెవర్ వన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. యు నో దట్ టీడీపీ నెవర్ వన్ ఎలోన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. They always won when they're in alliance with Bharatiya Janata Party because the Bharatiya Janata Party has the idea, TDP doesn't have idea. Okay, whereas Pawan Kalyan, let's come to the Pawan Kalyan. Pawan Kalyan ఆయన అన్ని ఐడియాలజీలు ట్రై చేశారు. ఆయన చొగ్వీరా ట్రై చేశారు, కమ్యూనిస్టులు ట్రై చేశారు, దళితవాదం మాయావతి గారు ట్రై చేశారు, ఇప్పుడు హిందుత్వవాదం ఎత్తుకున్నారు. ఇక ఆయనకు ఒకటే మిగిలింది, కాంగ్రెస్ ఒకటే మిగిలింది. ఐ హోప్ పవన్ కళ్యాణ్ వెరీ సూన్ విల్ గో ఇన్ అలియన్స్ విత్ కాంగ్రెస్ పార్టీ బికాస్ అదొకటి మిగిలిపోయింది. అది కూడా టెస్ట్ చేయాలి అతను. సో అదొకటి మిగిలింది. మేబీ త్వరలో వెళ్తాడేమో అని నా అనుమానం. ఎందుకంటే ఇన్ని పార్టీలు మారినాడు, ఆ కాంగ్రెస్ పార్టీని ఎందుకు వదిలేస్తారు, ఏదో ఒక రోజు వెళ్తాడని నేను అనుకున్నా. కమింగ్ టు వైఎస్ఆర్సీపీ, ఈ వైఎస్ఆర్సీపీ మా ఐడియాలజీ సెక్యులర్ ఐడియాలు అని చెప్పేసి ఈ సెక్యులర్ వాదులు, పాస్టర్లు, బిషప్పులు, దళితులు మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నారు. వీళ్ళు మద్దతు వాళ్ళకి ఇస్తున్నారు. అంటే ఈ రీజనల్ పార్టీస్, కేసీఆర్ ఉన్నారు అక్కడ. కేసీఆర్ గారికి ఒక ఐడియా అనేది ఉందా? ఆ కేసీఆర్ గారు ఏం చేశారు, ఒకసారి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని చెప్పి బీజేపీతో వెళ్తున్నారని రూమర్ వచ్చింది.
ఇది చూస్తేనేమో అతను కేసీఆర్ ఏమో అండ్ అఫ్కోర్స్ టీడీపీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అటువైపు ఉంటారు, ఈ వైపు ఉంటారు. బట్ అతనికి జై తెలంగాణ మూవ్మెంట్ తోటి ఎక్కువగా ఈ కాంగ్రెస్ వాళ్ళు మొత్తం కాంగ్రెస్ని కొలాప్స్ చేసి కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మొత్తం కేసీఆర్ వైపుకి వెళ్ళింది. కేసీఆర్ 10 సంవత్సరాలు గెలిచిన తర్వాత ఆయనకు ఒక ఐడియా లేదు కాబట్టి ఈ ఐడియా ఉన్నటువంటి ఈ ఓట్ బ్యాంక్ మొత్తం తిరిగి కాంగ్రెస్కి వెళ్ళారు. కాంగ్రెస్కి వెళ్ళడంతో ఈసారి కాంగ్రెస్కి వచ్చింది, ఇప్పుడు ఆయనకు ఓట్లు లేవు కేసీఆర్ గారికి. ఈ రీజనల్ పార్టీస్ ఒక ఐడియా అనేది పెట్టుకోకపోతే ఏ క్రౌడ్ వితౌట్ ఐడియాలజీ, యాజ్ స్టాలిన్ సెట్, ఏ క్రౌడ్ వితౌట్ ఐడియాలజీ, వాళ్ళతో ఎలా సమస్య లేదు, నాయకుడు ఎడిపోతే అడిపోతారు. నేను గత 4 సంవత్సరాల నుంచి ఒకటే మాట్లాడుతున్నా. గత 4 years నుంచి ఐ డిడ్ నాట్ చేంజ్, మై వర్షన్ డిడ్ నాట్ చేంజ్, మై ఐడియా డిడ్ నాట్ చేంజ్, బట్ ఐ చేంజ్ ద ప్లాట్ఫామ్. ఐ స్టూడ్ అండ్ వైసీపీ ప్లాట్ఫామ్ అండ్ స్పోక్. వైసీపీ ప్లాట్ఫామ్ మీద నిలబడి ఇదే మాట్లాడా, సెక్యులర్ వాదం మీద, మైనారిటీ వెల్ఫేర్ మీద, ఎస్సీ ఎస్టీ బీసీఎల్ వెల్ఫేర్ మీద మాట్లాడా. వైసీపీ ప్లాట్ఫామ్ మీద ఉండి మాట్లాడినప్పుడు చాలామంది క్రైస్తవులు, బిషప్లు, దళితులు అన్న కమాన్ వీఆర్ దేర్ విత్ యూ అన్న కమాన్ అన్న వీళ్ళు దేర్ బేసికల్లీ వైఎస్ఆర్సీపీ క్యాడర్. ఇట్స్ నాట్ ది ఐడియా, ఇట్ ఈస్ ద పార్టీ. నాకు అది అర్థమైంది. సో వెన్ ద క్రౌడ్ డజంట్ హ్యావ్ ఐడియా, లీడర్ నీడ్ నాట్ టు హ్యావ్ ఎన్ ఐడియా. అందుకని బెటర్ నాకు ఒకసారి అనిపించింది, దాన్ని బెటర్ ఐ గోన్ జాయిన్ భారతీయ జనతా పార్టీ. నా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిపోయి వాళ్ళు మంచి వాళ్ళే, భారతీయ జనతా పార్టీ వాళ్ళు చాలా మంచి వాళ్ళు. ఓకే, ఎటు తిరిగి వాళ్ళ ఐడియా కోసం మా ఐడియా చచ్చిపోతుంది అని చెప్పి పక్క ఐడియా వాడి మీద దాడి చేయడంలోనే పొరపాటు ఉంది మొత్తం బీజేపీ వాళ్ళతో. అదర్వైజ్ కాంగ్రెస్ హ్యావ్ ఎన్ ఐడియా, బీజేపీ హ్యావ్ ఎన్ ఐడియా, వీళ్ళిద్దరు హ్యావ్ ద సాలిడ్ ఐడియాస్. సమ్టైమ్స్ ఐ ఫీల్ maybe joining in Bharatiya Janata Party is much better because at least they have an idea. I may not like it, their idea, but okay, but they have an idea. Congress, of course, they have a secular idea. గెలిచినా ఓడినా మేము సెక్యులర్ వాదులమే. నాకు తెలుసు సెక్యులర్ వాదం అంటే మన బెస్ట్ ఎగ్జాంపుల్, మన అక్కడ నా క్యాథలిక్ నన్స్ని అరెస్ట్ చేశారు కేరళ వాళ్ళని. కాంగ్రెస్ వాళ్ళందరూ పాపం ప్లకార్డులు పట్టుకుని పార్లమెంట్లో కొట్లాడారు ఎవరు నన్స్ కోసం. నేను అనుకున్నాను ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పాస్టర్ ప్రవీణ్ ఒక పేసి అన్ని పార్టీలు సైలెంట్గా ఉన్నాయి. ఒక్కరు కూడా పాపం పాస్టర్ ప్రవీణ్ కోసం అసెంబ్లీలో మాట్లాడటం కానీ, పార్లమెంట్లో మాట్లాడటం కానీ, ఏమైందని అడగటం కానీ ఎవరూ చేయలే. ఇనిషియల్గా వైఎస్ఆర్సీపీ వాళ్ళు గొడవ చేయడానికి ట్రై చేశారు భరత్ గారితో. టక్కన వైఎస్ఆర్సీపీ వాళ్ళు బ్యాక్ స్టెప్ తీసుకుని సైలెంట్ అయిపోయారు మొత్తం వైఎస్ఆర్సీపీ మొత్తం పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి. బట్ నేను అదే అనుకున్నానంటే ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు, కేవలం అరెస్ట్ చేశారు ఇద్దరు నన్స్ని, ప్లకార్డ్ని పార్లమెంట్ని రచ్చరచ్చ చేశారు. వాళ్ళకి తెలుసు మణిపూర్ అనేది ఎంత అంటే జనాభా, మణిపూర్ జనాభా ఎంత, ఒక చిన్న మణిపూర్ అనేది ఒకే ఒక్క ఎంపీ ఉన్నాడు దేశం మొత్తం మీద, మణిపూర్లో ఒకే ఒక్క ఎంపీ. ఆ ఒక్క ఎంపీ కోసం కాంగ్రెస్ వాళ్ళు పార్లమెంట్ని రచ్చ చేశారు. వాళ్ళకి తెలుసు మణిపూర్ క్రిస్టియన్స్ ఉన్నారు మణిపూర్లో. ఇప్పుడు క్రిస్టియన్స్ కోసం మనం కొట్లాడితే మరి హిందువులు మనోవాళ్ళు దెబ్బతింటాయి కదా, ముస్లిమ్స్ మనోవాళ్ళు దెబ్బతింటాయి కదా, మెజారిటీ ఓట్లు వీళ్ళంత 1% ఉన్నారు. క్రిస్టియన్ పాపులేషన్ ఎంత దేశంలో 1%, 99% మిగతా వాళ్ళు ఉన్నప్పుడు 1% కోసం మనం ఎందుకు కొట్లాడాలి అని పాపం వాళ్ళకి లేదు. దే హ్యావ్ అన్ ఐడియాలజీ, మైనారిటీస్ ఐడియాలజీ. సో దే స్టూడ్ విత్ అన్ ఐడియాలజీ. ఈ రీజనల్ పార్టీస్కి దట్స్ వాట్ స్టాలిన్ సెడ్ ద క్రౌడ్ వితౌట్ ఐడియాలజీ అని స్టాలిన్ ఎందుకు అన్నాడంటే, ఈ రీజనల్ పార్టీస్లో మ్యాక్సిమం ఒకటని కాదు అన్ని పార్టీలు కూడా దే డోంట్ హ్యావ్ మచ్ ఐడియాలజీ అనేది నాకైతే ఒకటి అర్థమవుతుంది. ఓకే, అదే చెప్పాను కదా, నేను వాళ్ళ ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు వచ్చిన సపోర్టు అదే మాటలు మాట్లాడుతున్నాను. నా మాటల్లో చేంజ్ లేదు, నాలో చేంజ్ లేదు. ప్లాట్ఫామ్ మార్చి మాట్లాడుతున్నప్పుడు దేర్ ఇస్ నో సపోర్ట్ ఫ్రమ్ దెమ్ అంటే అర్థం దే ఆల్ ఆర్ పార్టీ వర్కర్స్, నాట్ సెక్యులర్ వాదీస్, దే ఆర్ పార్టీ వర్కర్స్. నాకు అర్థమైంది. ఓకే, సో వీళ్ళకి ఆ ఐడియాలజీలో ఉన్నప్పుడు దే ఆర్ ఇంక్లైన్ టు ద పార్టీ. ఇప్పుడు అనొచ్చు మేము కూడా సెక్యులర్ వాదమే, మేము కూడా మైనారిటీస్ని కాపాడతాం, అది అని అనొచ్చు. బట్ అల్టిమేట్లీ ది సెక్యులరిజం దట్ విచ్ అపోజెస్ నాన్ సెక్యులరిజం, దట్స్ ఇట్. నేను అదే చెప్తాను. ఇప్పుడు నేను ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ మీద ఉండి మాట్లాడుతున్నాను కాబట్టి నేను భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఐడియాలజీ వాళ్ళని ప్రశ్నిస్తున్నా, బికాజ్ ఐఎమ్ ఇన్ దిస్ ప్లాట్ఫామ్. మేబీ ఇన్ ద ఫ్యూచర్ నేను బీజేపీలో చేరుతానేమో. ఒకవేళ బీజేపీలో చేరినప్పుడు కాంగ్రెస్ వాళ్ళ ఐడియాలజీని డెఫినెట్గా ప్రశ్నిస్తాను. ఓకే, అంటే మనం ఏ ప్లాట్ఫామ్ మీద ఉన్నామో ఆ ఆపోజిట్ ప్లాట్ఫామ్ని 100% మనం ప్రశ్నించాలి. దట్ ఈస్ పాలిటిక్స్, దట్ ఈస్ ఐడియాలజికల్ స్టాండ్, దట్స్ కాల్డ్ ఐడియాలజికల్ స్టాండ్. మైనారిటీస్ని కూడా మనతో ఈక్వల్ అని ట్రీట్ చేసిన రోజు, ఓకే, మనతో సమానంగా మైనారిటీస్ కూడా అదే రిజర్వేషన్స్ ఇవ్వాలి, హిందువులకి రిజర్వేషన్స్ ఇవ్వాలి, క్రిస్టియన్స్కి ఇవ్వకూడదు, మతం మారినకి రిజర్వేషన్ ఇవన్నీ వద్దు. ఇవన్నీ ఉన్నప్పుడు పాపం వాళ్ళందరూ పట్టుకుడు రోడ్డు పడతారు, క్రైస్తవులు ముస్లిమ్స్ మొత్తం పోయి. అదే కదా నా ఐడియాలజీ పట్టుకొచ్చినప్పుడు మాకు మాత్రమే మీరు రిజర్వేషన్స్ ఇవ్వాలి, వాళ్ళకి ఎట్లా ఇస్తారండి, అది ఇది హిందూ దేశం ఉన్నప్పుడు పాపం వాడికి కూడా ఆకలేదు కదా, క్రిస్టియన్కి ముస్లింకి ఆకలేదు కదా, డైజెషన్ సేమ్ కదా, వాళ్ళు కూడా అన్నం తినాలి కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి ఆ ఒక్క చిన్న ఆలోచన భారతీయ జనతా పార్టీలో వచ్చిన రోజు మేబీ ఐ మే జాయిన్ ఇన్ భారతీయ జనతా పార్టీ. దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఓకే, అంటే స్టాలిన్ ఇంత పెద్ద మాట క్రౌడ్ వితౌట్ ఐడియా అని అనగానే అవును కదా, దీస్ ఆర్ ఆల్ ద క్రౌడ్స్ వితౌట్ ఐడియా. ఆంధ్రప్రదేశ్ మొత్తం క్రౌడ్ వితౌట్ ఐడియా. ఐడియా ఉంది, ఐడియా అందరికీ ఉంటుంది. ఐడియా ఈజ్ డిఫరెంట్, ఐడియాలజీ ఈజ్ డిఫరెంట్. ఐడియా ఈజ్ అన్ ఐడియా, ఐడియాలజీ స్టడీ ఆఫ్ ఐడియా. ఒక ఫిక్స్డ్ ఐడియాని స్టడీ చేస్తుంది ఈ ఐడియాలజీ అనేది. సో ఈ క్రౌడ్కి ఐడియా ఉంది కానీ ఐడియాలజీ లేదు. కాబట్టే ఎన్డీఏలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీతో
టచ్లో ఉన్నాడని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా. ఎన్డీఏలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీతో టచ్లో ఉన్నాడు. ఏంటిది ఎన్డీఏలో ఉన్నటువంటి రాహుల్ గాంధీతో టచ్లోకి వెళ్ళటం ఏంటి? ఎన్డీఏలో ఉన్న వ్యక్తి ద లీడర్ వితౌట్ ఐడియాలజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనారిటీ ఓట్లు మైనారిటీ మీద నిలబడ్డ వైఎస్ఆర్సీపీ బీజేపీకి మద్దతు చేయడం. దేర్ ఇస్ నో ఐడియాలజీ. ఈ రెండు కూడా టీడీపీ వైసీపీ బోత్. ఐ హోప్ దే అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఐడియాలజీ అండ్ దెన్ divide, vertically divide. YCP must, maybe if their vote bank is more on secular side, if YCP can stand on the secular side, TDP can stand on the non-secular side, because their vote bank is from the beginning NDA alliance, and they can both fight. That's it. Win or lose, it doesn't matter. A political satisfaction. వీళ్ళకి ఈ పాలిటిక్స్, పొలిటికల్ సాటిస్ఫాక్షన్, లీడర్షిప్ ఇవన్నీ కాదు. గెలవాలి, గెలిస్తేనే మనకి అక్కడ సర్వైవల్ ఇంకా అన్నీ ఉంటాయి కదా, కాంట్రాక్ట్లు, మైనింగ్, ఇవన్నీ కూడా ధనానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా గెలుపులో అంటే గవర్నమెంట్లో ఉంటేనే ఇవన్నీ పాసిబుల్ అవుతాయని చాలామంది వ్యాపారస్తులు రాజకీయాల్లోకి రావడంతో, డబ్బులు విపరీతంగా పంచిపెట్టడంతో, ప్రజలు కూడా డబ్బులు తీసుకుని ఓటేయడంతో ప్రజలకి బ్రెయిన్ పోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాయకులు కూడా ఎక్స్ప్లాయిట్ చేయడం మొదలెట్టారు. సో కాబట్టి ఇక ఐడియా లేదు, ఏం లేదు. ఎవరు ఒకటే ఎలక్షన్ రోజు వచ్చి ఎంత ఇస్తున్నారు? 2,000 ఇస్తున్నారు. ఓకే కమాన్, 2,000 తీసుకోండి. మా ఊర్లోనే వేస్తున్నారు, మా పేరెంట్స్ కూడా వేస్తున్నారు. అది ఈజ్ నాట్ అవే ఫ్రమ్ మీ. ఈవెన్ మై పేరెంట్స్ టేక్స్ మనీ ఫర్ డ్యూరింగ్ ఓటింగ్. ఓకే, ఐ క్యాన్ టెల్ దెమ్ నో బికాస్ దే ఆర్ విలేజర్స్, దే ఆర్ అన్ఎడ్యుకేటెడ్. మై పేరెంట్స్ ఆర్ విలేజర్స్ అండ్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్. ఐ క్యాన్ టెల్ దెమ్ డోంట్ టేక్ మనీ అండ్ ఆల్. నన్ను తిడతారు, నువ్వు డబ్బులు తీసుకోవద్దంటే. డబ్బులు తీసుకుని ఓటేస్తారు. ఇట్లా అందరూ గ్రామాల్లో, ప్రతి గ్రామాల్లో డబ్బులు తీసుకుని ఓటేస్తారు. ఆ తర్వాత వీళ్ళని వాళ్ళు పట్టించుకొని వాళ్ళు ఎమ్మెల్యేలు ఇంటికి రాడు, వీళ్ళు ఎమ్మెల్యే దగ్గర పోరు. వీళ్ళు బతికేదో, ఎమ్మెల్యే బతికేదో. దట్స్ ఇట్. ఇది. సో లెట్స్ హోప్. నాకు చాలామంది చెప్తున్నారు, రమేష్ నువ్వు ఎంత చెప్పినా ఎల్లో మార్పు రాదు, నువ్వు ఎందుకు ఊరికే రిస్క్లో పడతావు అని నాకు చెప్తున్నారు. నాకు కూడా తెలుసు మార్పు రాదని. బట్ నాకు ఇంతకన్నా బెటర్ ఆప్షన్ ఏం లేదు, ఊరికే చెప్తున్నాను అంతే. ఒకరిద్దరు మారినా మారుతారు. థ్యాంక్ యూ, నమస్కారం.